CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం అనేది ఇచ్చారు. అది అవుతుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? సిబిఐ డెఫినెట్గా అవుతుంది, ఎందుకు కాదు? అంటే వాళ్ళ టైంలో అవుతుంది. ఇప్పుడు మీడియా ఛానళ్ళు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుకున్న టైంలో సిబిఐ టైం ప్రకారం సిబిఐ చేసుకుంటుంది. కాకపోతే సిబిఐకి సంబంధించి కేంద్రమే ఒక జేబు సంస్థలు అనేది గతంలో వినిపించింది, కానీ ఇప్పుడు పార్టీలను ఎలిమినేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లే అన్నారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా అట్లే అంటారు. అప్పుడు జగన్ వేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండ్రు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. స్కామ్ చేసినోడు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినట్టు దొంగ అన్నది ఈ ప్రభుత్వం, ఇది పొలిటికల్ వెండేటా అని ఏదో మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్ప, నువ్వు క్రైమ్ చేయకుండా జైలుకి ఎందుకు పోతావండి? నీ మీద ఏమైనా ప్రేమనా సిబిఐకి? నీ మీద ఏమైనా పర్సనల్ ద్వేషమా? జైలుకి వెళ్ళింది కవిత గురించేనా మీరు మాట్లాడుతోంది? ఏదో పొలిటికల్ వెండేటా అన్నట్టు వీళ్ళు అసలు వీళ్ళకి వేసుకోవడానికి సరిగ్గా బట్టలు లేకుండే, హాస్పిటల్ బిల్లు కట్టడానికి పైసలు లేకుండే, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఇలా 1000 కోట్లకు ఆసామిలో అయిన ఎట్లయినండి ఆ కరప్షన్ చేయకుండా? బిజినెస్లు ఉన్నాయి కదా. ఎప్పుడు ఉండే అండి బిజినెస్? బ్యూటీ పార్లర్లా? అది కేటీఆర్ అయినా అంతే, ఉద్యోగస్తులే కదా, ఆయన ఉద్యోగమే చేసేవాడు కదా. ఒకసారి అమెరికా వెళ్ళి అప్పుడు వాళ్ళకి దగ్గరలో తిరగటోళ్ళకి కాబట్టి చెప్తారు ఏ రకంగా ఉంటుండని వాళ్ళు. ఇప్పుడు ఏ రకంగా తయారైనరు? ఈ రకమైన దోపిడీ ఉంటే ఎట్లా డెవలప్ అవుద్దండి? కేవలం కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందా? ఆడ అభివృద్ధి చెంది ఎలా వాళ్ళ నిద్ర లేకుండా ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు ఏసీబీఐ వాడు లోపటేస్తాడు, ఈడీ వాడు లోపటేస్తాడు, ఐటీ వాడు లోపటేస్తాడు, ఇదే పని. అవన్నీ మీరు ఏదైనా మితిమీరి చేయకూడదండి. చేస్తే ఇట్లయితుంది. ఆ కేసీఆర్ నాశనం చేసిండ్రు పిల్లలు. ఆ కేసీఆర్ అనేటోడు ఒక ఉద్యమం టైంలో కొట్లాడి ఆంధ్ర నాయకులతో కొట్లాడడము అంత సులభం కాదు, కొట్లాడి తీసుకొచ్చాడు. తెచ్చినోని మొత్తం నాశనం చేసిండ్రు, ఆ పేరంతా భూస్థాపితం చేసిండ్రు పిల్లలు. ఆయన కూడా చేయనిచ్చిండు. కొంచెం కేసీఆర్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందా మీకు? ఇష్టమా? ఒకప్పుడు అందరికి ఉండేదండి. 2014 బిఫోర్ అందరికి ఉండేది. దాని తర్వాత ఆయన ఏ రకంగా పరిపాలన చేసిండు, అసలు పరిపాలన ఆయన సెక్రటరేట్ రాని ముఖ్యమంత్రి వాడు నాకు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ లేడు. మొత్తం పిల్లలకు వదిలేసి ఫామ్ హౌస్లో వండుకొని, అసలు ఒక పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎప్పుడైనా చెప్పిండ్రా మీరు? 2014 ముందు మీరంటే కొంచెం ఇష్టం ఉండేది, అభిమానం ఉండేది, ఆ తర్వాత చాలాసార్లు చెప్పి ఆయనతో పర్సనల్గా చాలాసార్లు చెప్పినాము. 2004 ఎలక్షన్లలో మా ఫాదర్ వెంటబడి అలయన్స్లో 4 సీట్లు, ఆయన అడిగే సీట్లు ఆయన ఆ పార్టీ స్తోమత చాలా ఎక్కువ ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇచ్చేయండి, తెలంగాణ వాదం బతుకుతుందని ఇప్పించిన వాళ్ళని ప్రెషర్ పెట్టిన దాంట్లో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ నేను ఒకటి. ఆ తర్వాత అది మెల్లిగా డైల్యూట్ అయిందా? వచ్చింది కదా తెలంగాణ. అప్పుడు 2004లో వాళ్ళకి ఇచ్చినందుకు 42 సీట్లు ఇస్తే 26 గెలిచిండ్రు. కాంగ్రెస్ 189 సీట్లు గెలిచింది. సిపిఎం కూడా అలయన్స్లో ఉండే, వాళ్ళు కూడా సీట్లు గెలిచిండ్రు. సో అభిమానం మెల్లిగా డైవర్ట్ అయిందా మీది? అభిమానం అని కాదు, తెలంగాణ వాదం మీద మాకున్న ఇంట్రెస్ట్. ఆ రాయలసీమ ఆంధ్ర నాయకులందరూ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ రోజు ఆయన సోనియా గాంధీని ఒప్పించుకున్నాడు, అలయన్స్ చేయించుకున్నాడు. బట్ ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ని కల్పించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన, అది అసంభవం అండి. అది ఊరికే ఇది మీడియా ప్రతి ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ క్వశ్చన్ వస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం క్వశ్చన్ లేదు, బీజేపీలో బీజేపీ బీఆర్ఎస్ తోటి అలయన్స్ క్వశ్చన్ లేదు. బీఆర్ఎస్ ఖాళీ అయి అందులో ఉన్న నాయకులు బీజేపీలో జాయిన్ అవ్వటం వేరు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అది వేరు. ఒఫీషియల్గా బీఆర్ఎస్ బీజేపీలో జాయిన్ అవ్వడం ఇది అసంభవం. ఇది ఏ ఛానల్లోనైనా అందరూ మర్చిపోవచ్చు. క్వశ్చన్ అడగడం బంద్ చేయండి, అది కాదు, అది అసంభవం. అది అవసరము లేదు, అది కాదు, అది బీజేపీ కానియదు కూడా. అయితే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది కదా మరి?
ఇట్లా వాదనలు మస్తు వినిపిస్తాయండి, అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం డిస్కసింగ్ సచ్ థింగ్స్. కాంగ్రెస్ బీజేపీ అని ఒకటి కూడా అంటాడు వీళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు. అది ఉంటుందా? ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనా రాజకీయం ఎందుకు బంద్ చేసుకోవచ్చు ఈ దేశంలో? ఒక్కటైంది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ సిబిఐని పిలవడం, అక్కడేమో సెంట్రల్లో రాహుల్ గాంధీ అది కాదంటుంటే ఇక్కడేమో పిలిచారు కాబట్టి మీరు ఒకటి అయ్యారు అనేది. సిబిఐని పర్మిషన్ ఆపింది కేసీఆర్ కదా. రేవంత్ కూడా 2 years వరకు ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసిండు? దాన్ని ఎన్నుకున్న మొదలవేంది? గతంలో మీరు ఒక ఇంత పెద్ద స్కాములు సిబిఐ గీయడం పెద్ద న్యూస్ ఏం కాదు, అది ఎప్పుడో ఇవ్వాల్సింది. ఇంకా ఈయన 2 years ఎందుకు వేస్ట్ చేసిండు? కానీ ఏం స్కామ్ జరగలేదనే వాదన కదా బీఆర్ఎస్ది. ఇప్పుడు ఆ రిపోర్ట్ చదివితే తెలుస్తలేదా మేడం? 1-sidedగానే ఉంది అనేది. ఒక లొకేషన్లో కట్టాల్సింది ఇంకో లొకేషన్లో కట్టిండ్రు. ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసిండ్రు. ప్రీవియస్ డిజైన్స్ బట్టి మీరు టెండర్ని పిలిచిండ్రు. టెండర్లు ఏ డిజైన్కి ఇచ్చిండ్రు, మీరు ఏ డిజైన్ కట్టనిస్తున్నారు. మరి టెండర్ ఓడిపోయినోడు L1 కాదు L2 వచ్చినోడు ఏంది మరి పరిస్థితి? లొకేషన్ మారితే ఖర్చు మారదా? డిజైన్ మారదా? ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసారు మీరు. అది కట్టడం ఏంది, అది కూలిపోవడం ఏంది, పర్రలు వేయడం ఏంది? ఫస్ట్ ట్రయల్ రన్కే క్రాక్స్ వస్తాయా? ఈ దేశంలో ప్రాజెక్టులు లేవా? ఎన్నున్నాయి ప్రాజెక్టులు ఈ దేశంలో పాతవి? ఇట్లనే కట్టినరా? అయితే ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారని తెలిసినప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లైసెన్సులు కావచ్చు, అనుమతులు ఇవన్నీ ఇవ్వాల్సింది కేంద్ర అనుమతులు చాలా ఇవ్వకుండా కూడా కట్టేసారు వీళ్ళు. అప్పుడు ఎందుకు ఆపలేకపోయారు మరి? స్టేట్ గవర్నమెంట్ కట్టేసుకుంటూ పోతుంది, అప్లై చేస్తారు, డిలే అయింది, కట్టేసుకుంటా ఉన్నారు. అన్ని రకాల అనుమతులు తెచ్చుకోలేదు వీళ్ళు. ఆ రిపోర్ట్లో ఉంది కదండి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసిన జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్లో ఉంది కదా, పీసీ ఘోష్ కమిషన్. యా, ఒకవేళ అనుమతులు లేవు అనుకున్నప్పుడు, పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకపోతే ప్లేస్ మారింది, పేరు మారింది, ప్రాజెక్టు మారింది, అన్నీ మారినప్పుడు అడ్డుకోవచ్చు కదా, అడ్డుకోలేకపోయారు. 2016లో స్టార్ట్ చేసిండు, 18లో ఓపెన్ చేసేసిండు. ఇంత మీద ఇట్లాంటి ప్రాజెక్టులు ఒక 100 years, 150 years, ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీకి 200-300 సంవత్సరాలు నిలబడేటట్టు కట్టుకోవాలి. ఇది కేవలం కుటుంబ కరప్షన్ కోసం కట్టినాయి. జల్దీ కథం పెట్టిండ్రి, బిల్లులు లేపుండ్రి, కమిషన్లు మింగుండ్రి. దీనికోసం కట్టిన ప్రాజెక్టులు ఇవి. కాబట్టి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని అన్నది తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించరు, క్షమించకూడదు కూడా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.